నమస్కార్ బీజేపీ నాయకులారా, నిన్న గుంతకల్ పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న ఎండిఎం వెహికల్ మన రాష్ట్ర సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని మరియు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మని పాడు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన పామిడి మండలం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నకేశవరెడ్డి గారు మరియు పామిడి మైనార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రోజు మన గుంతకల్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగిన సంఘటన ఈ బియ్యం పంపిణీ వాహనాలపై బీజేపీ కార్యకర్తలు చేసిన దౌర్జన్యం అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఫోటోను చింపి కాళ్ళతో తొక్కడము అనేక చర్య ఇది. దీన్ని తీవ్రంగా మా పామిడి మండల కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా ఖండిస్తున్నాం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం బీజేపీ టైప్ గవర్నమెంట్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడే కానీ ఏ వాహనం మీద కూడా సెంట్రల్ మినిస్టర్ ప్రధానమంత్రి బొమ్మ ఎప్పుడు వేయించిందని మేము చూడలేదు. గతంలో కూడా వాళ్ళు కంబైన్డ్ ప్రభుత్వంలో కూడా లేవు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేక వీళ్ళు చేయడం అనైతిక చర్య. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో మళ్ళీ ఎప్పుడు దీన్ని రిపీట్ కాకోకుండా పార్టీ పెద్దలు బీజేపీ పెద్దలు కూడా చూసుకోవాలా. మీకు ప్రతిపక్షంలో ఉండే అర్హత లేదు, ప్రతిపక్ష నాయకులు కూడా ఖండించే అర్హత లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి పాలన నడుస్తుంది. కొంతమంది తెలుగుదేశం నాయకులు మొన్నటి రోజు మా ప్రభుత్వము 50% బీసీలకే అంకితంగా ఉండాం, బీసీ ఎస్సీలకి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ మార్గంలో 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు స్థానాలన్నీ కల్పిస్తూ ముందుకు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము మంచి పద్ధతి కాదు. కొంచెము వాళ్ళ మనసులో ఒకసారి ఆలోచన చేయాలా. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం చేస్తున్న చర్య ఏమిటనేది కొంచెం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. గతంలో ఇవన్నీ రిపీట్ కాకుండా చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం.